శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా సార్ మీకు మన మందుబాబులకు శ్రోతలకు శుభవార్త వచ్చింది అనుకోవాలా. ముఖ్యంగా ఎక్సైజ్ పాలసీలు మారుస్తూ ఉన్నారు. ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు. పాత బ్రాండ్లు తీసుకొస్తామని చెప్తున్నారు. గత ప్రభుత్వం చేయలేని ఈ ప్రభుత్వం చేస్తుంది అనుకోవాలా. క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎలా చూడాలి? ముందుగా మీకు స్వతంత్ర టీవీ వీక్షకులకు అదేవిధంగా సాహెబ్ గారికి శుభ సాయంత్రం అండి. ఈ రోజున ఏది మద్యం పాలసీ అక్టోబర్ 1వ తేదీన మద్యం పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. అక్టోబర్ 1వ తేదీన మద్యం పాలసీ అనే దాన్ని కొంచెం అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి ఉంది కాబట్టి 3వ తేదీ నుంచి ప్రారంభించమని మన యొక్క సలహా. ఇకపోతే వాళ్ళు ఇప్పుడే సాహెబ్ గారు చెప్తా ఉన్నారు, ఒక్కటైనా సరే ఏదో రకరకాల కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారన్నారు. ఒక్క బ్రాండ్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చినటువంటి బ్రాండ్ ఒక్కటైనా వీరు చూపించగలరా? అదేవిధంగా వీళ్ళు మద్యం వ్యాపారం ప్రభుత్వం చేయకూడదు అనేది వీళ్ళ ప్రధాన డిమాండ్ అండి. ఓకే, మేము కూడా దాన్ని ఏకీభవిస్తున్నాం. మీరు మద్యం వ్యాపారం చేయకుండా ఉంటారా? మీరు మద్యం విషయంలో మీరు పాత పద్ధతిని, ఆ టెండర్లు ఆ పద్ధతిని అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్, ముఖ్యంగా మేము మద్యపాన నిషేధం చేస్తాము, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వచ్చి ప్రభుత్వమే మద్యం అమ్మడం తప్పు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నమాట. మద్యపాన నిషేధం చేస్తామని మేము చెప్పిన మాట నిజము. మేము 33% షాపులు తగ్గించిన మాట నిజము. వినిమయం తగ్గించిన మాట నిజం. ఇవన్నీ ప్రజలు కళ్ళారా చూశారు. కాకపోతే ఏదో నాణ్యం మేము ఇచ్చినటువంటి మద్యం వల్ల చనిపోయారని చెప్పి చెప్తా ఉన్నారే, ఇలాంటి అసత్య ప్రచారాల వల్లే వైఎస్ఆర్సీపీ మనం ఓడిపోవడం జరిగింది. మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు ఉంటే వీళ్ళు ఇచ్చినటువంటి నాణ్యమైన మద్యం ఇస్తున్నారు కదా. వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏకంగా మంత్రుల కాన్వాయిలకి అడ్డుపడుతున్నారు, కడ్రాయిల మీద నిలబెడుతున్నారు యువకుల్ని, వీళ్ళ నాణ్యమైనటువంటి మద్యం తాగి. వీళ్ళ పాలసీస్ ఎలా ఉంటాయంటే అండి, ఆ మద్యానికి సంబంధించి నేషనల్ హైవే అయితే 500 గజాల దూరంలో ఉండాలి. అట్లాగే రాష్ట్ర హైవే అయితే 200 గజాలకు దూరంలో ఉండాలని చెప్పేసి ఒక పాలసీని అప్పుడు కేంద్రం వాళ్ళు ఇస్తే, దాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క జవహర్ గారు అప్పుడు ఎక్సైజ్ మంత్రి, ఆయన బీర్ని కూడా హెల్త్ డ్రింక్ గా ప్రకటించినటువంటి మహనీయుడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, అవసరమైతే అసలు ఈ యొక్క నేషనల్ హైవేలను కూడా అవసరమైతే స్థానిక రోడ్లుగా మార్చేద్దామన్నారు. ఈ చట్టాన్ని వర్తింపజేయకుండా చేద్దామన్నారు. ఇప్పుడేమంటున్నారు, ఇప్పుడు రోడ్లను పీపీపీల పేరుతోటి, అంటే ప్రైవేట్ పరం చేయటం కోసం, రోడ్లలో వేసేటటువంటి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవటం కోసం ఇప్పుడు వాటిని తీసుకొచ్చేసి ప్రైవేట్ పరం చేద్దాం, అవసరమైతే మన రోడ్లను కూడా జాతీయ రోడ్లుగా గుర్తిద్దాం అని చెప్పేసి అంటున్నారండి. అంటే వీళ్ళు ఏ టైం ఏ ఎండక గొడుగు ప్రజల నుంచి ఎస్కేప్ అవటానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ప్రజలు ప్రశ్నించకుండా ఉండటానికి, ఎంతప్పటికీ గత ప్రభుత్వం మీద కలెక్టర్ల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయాల్సిన పనే ఉందండి. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఈ మద్యం బ్రాండ్ల విషయంలో వివాదాలు, విమర్శలు వచ్చిన మాట వాస్తవం కాదంటారా? నిజంగా కొన్ని చోట్లయితే చనిపోయిన పరిస్థితులు ఉన్నాయని మీడియాలో వచ్చిన వార్తా కథనాలు నిజం కాదంటారా? చనిపోయారనేది వట్టి మాటలండి. చనిపోయారనేది ఈ మీడియా సృష్టి తప్ప, మద్యం దాగి చనిపోయిన సంఘటనలు కానీ తీస్తే తెలుగుదేశం పార్టీ హయాంలోనే మద్యం దాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అది ఆ డేటా తీయడానికి మీ సాహెబ్ గారు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. కానీ ఈ మద్యం బ్రాండ్ల విషయంలో పర్టికులర్ గా శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ మద్యం బ్రాండ్ల విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవా కాదా? సాహెబ్ గారు ఒక్క నిమిషం అండి. ఏమని వచ్చారు, నాణ్యమైనటువంటి మద్యం ఇస్తామని అధికారంలోకి వచ్చారు. మరి మేము మద్యపాన నిషేధం చేయలేకపోయాం, వీళ్ళు చేస్తామని చెప్పలేదే. మీరు చెప్పారు, మీరు అమలు చేయలేదు, వాళ్ళ మాట ఇవ్వలేదు కదా, వాళ్ళు అదే చెప్తున్నారు. టీడీపీ ఒకటే చెప్తోంది. సార్, ఈ మీడియా సాక్షిగా, ఈ యొక్క మీటింగ్ సాక్షిగా, మన ఈ డిబేట్ సాక్షిగా చెప్తున్నాను, వీళ్ళు అక్టోబర్ 1న కూడా కొత్త స్కీమ్ను తీసుకురారు. దీన్ని వాయిదా వేయకపోతే అప్పుడు అనండి, చూద్దాం. ఇంకా అది ఇంకా రాలేదు. వీళ్ళైతే ప్రజెంట్ అయితే ఆదాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
దీన్ని వాయిదాలు వేసుకుంటా పోతా ఉంటారు. ఎందుకంటే శాశ్వత బడ్జెట్ ను ప్రవేశపెట్టలేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని 164 మంది తమ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒప్పించలేక దొంగచాటుగా గవర్నర్ చేత వీళ్ళు రైట్ 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 ఏదేమైనప్పటికీ కూడా గత బ్రాండ్ల మీద వినియోగదారులే విమర్శలు చేసిన పరిస్థితి లేదా? ముఖ్యంగా మీరు ఎన్నికల్లో ఓడిపోవడానికి మందు బాబులు కూడా ఒక కారణమయ్యారు. ముఖ్యంగా మందుపై ఏ ఒక్క బ్రాండ్ టీడీపీ కాకుండా వైసీపీ కొత్తగా బ్రాండ్ దేనికి లైసెన్స్ ఇచ్చిందో ఒకసారి చూపించండి. ఇంతకుముందు సాహెబ్ గారు అదే అన్నారు, ఒకవేళ గత ప్రభుత్వంలో కనుక ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉంటే మీ ప్రభుత్వంలో వాటిని ఎందుకు రద్దు చేయలేదు, వాటిని ఎందుకు కొనసాగించారు? ఎవరు సార్? శ్రీనివాసరెడ్డి గారు, సాహెబ్ గారు అదే అన్నారు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు. గత 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వమే చివరి నిమిషంలో ఈ మందు బ్రాండ్ల విషయంలో ఒక మద్యం ఒప్పందం చేసుకుందని నేను అడిగాను క్వశ్చన్ ఆయన్ని. ఆయన ఏం చెప్పారంటే నిజంగా అదే నిజమైతే కనుక ఖచ్చితంగా వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ఉండాల్సిందని చెప్పన్నారు. మరి 5 సంవత్సరాల నుంచి కొత్తగా మీరు బ్రాండ్లు తీసుకురావాలని చెప్తున్నారు. ఉన్న బ్రాండ్లు చంద్రబాబు నాయుడు తీసుకొస్తే కనుక మీరు ఎందుకు రద్దు చేయలేదు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలోనే 33% బార్లు తగ్గించారు. అదేవిధంగా టూరిజం పేర్లతోటి 1000 కొత్తగా పర్మిషన్లు ఇచ్చారని చెప్పేసి ఆయన నోటితో ఆయన చెప్పారు. సాహెబ్ గారిని చెక్ చేసుకోమనండి. తగ్గించిన మాట మేము బార్లు సాహెబ్ గారు ఒక నిమిషం ఆయన మాట్లాడినవ్వండి, మీరు మాట్లాడుతారు కానీ. రైట్, మేము తగ్గించిన మాట నిజం. అది మేము తగ్గించటం సాధ్యం కాదు. గత ప్రభుత్వాలు కూడా విఫలమైనవి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సాక్షిగా చెప్పారా లేదా? శాసనసభ సాక్షిగా మద్యపాన నిషేధం కోసం అనేక ప్రభుత్వాలు గతంలో ప్రయత్నించి విఫలమయ్యాయి. మద్యపాన నిషేధం జోలికి మనం వెళ్ళకూడదు. నాణ్యమైన మద్యాన్ని ఇవ్వాలి. అంటే నాణ్యమైన మద్యాన్ని ఇస్తాము, ఆకర్షణీయమైనటువంటి ఆదాయాన్ని మేము పొందుతాము, మేము మా జేబులు మేము నింపుకుంటాము, ప్రజల్ని మేము ఇంకాస్త చంపేస్తాం అనేటటువంటి విధానానికి వీళ్ళు కొత్తగా ఎప్పుడు రూపకల్పన చేయబోతా ఉన్నారు. ఎందుకంటే క్లియర్ కనపడింది కదా, మొన్న కట్రాయల మీద నిలబెట్టారు తూర్పుగోదావరి. కానీ ఏమైనా గత ప్రభుత్వంలో ఉన్న ఈ మద్యం బ్రాండ్ల విషయంలో అయితే వైసీపీ చాలా నష్టపోయింది. సోషల్ మీడియాలో కూడా వైసీపీని ఈ బ్రాండ్లతోనే ఎక్కువగా విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి, కామెడీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా మీకు లాస్ అయిన మాట వాస్తవం కాదంటారా? ఏమండి, ఎన్నికలలో మేము నష్టపోయాము. ఏదైతే మద్యపాన ప్రియులు మాకు వ్యతిరేకంగా ఓట్లు వేశారో మేము నష్టపోయిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా ఇది ఈవీఎం ప్రభుత్వమే కానీ 12.5% ఓట్లు ఎక్కువగా లెక్కించి వచ్చినటువంటి ప్రభుత్వమే కానీ ప్రజలు ఓటేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఓకే, వేరే సబ్జెక్ట్. గతంలో ఇదే మాట టీడీపీ అన్నప్పుడు ధైర్యం లేదు. ఇదే మాట చెప్పారు నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వస్తామో రాదో తెలియదు, మళ్ళీ ఇక్కడికి వస్తామో రామో చెప్పలేమో అని చెప్పేసి ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్నారు.